పోటెత్తిన ఓటర్లు పోలింగ్ సరళి తీరుతోనే తెలుగుదేశం పార్టీలో నైరాస్యం కట్టలు తెంచుకుంది. దాంతో వారు ఫ్రస్ట్రేషన్లో దాడులకు తెగబడ్డారు. పల్నాడు జిల్లాలో టీడీపీ శ్రేణులు విధ్వంసాలు సృష్టించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు పార్టీ నేతలపై టీడీపీ కర్రలు మారణాయుధాలతో దాడికి తెగబడింది. రెంటచింతల మండలంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఓడిపోతున్నామన్న సంకేతాలతోనే టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పోటెత్తిన ఓటర్ల చైతన్యం చూసి కూటమి గుండెలో రైళ్లు పరిగెత్తాయి. పింఛనుదారులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్లకు తరలి రావడంతో టీడీపీ నేతలు గుండెలు జారిపోయాయి. తమ ఓటమి ఖాయమన్న ఫ్రస్ట్రేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ దాడులకు దిగి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. కర్రలు, మారణాయుధాలతో అటాక్ చేయడంతో పిన్నెల్లి, ఆయన కుమారుడు గౌతమ్ రెడ్డితో పాటు 10 మందికి పైగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పోలింగ్ బూత్ పరిశీలనకు వెళ్తున్న సమయంలో టీడీపీ మోకలు ఈ దాడి చేశాయి. పాల్వాయి గేటు వద్ద ఓటర్లను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ విషయం తెలిసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో వెళ్లడంతో వారిపై టీడీపీ నేతలు ఒక్కసారిగా దాడులకు తెగబడ్డారు. టీడీపీ నేతలను అడ్డుకోబోయిన పిన్నెల్లి తనయుడు గౌతమ్ రెడ్డిని గాయపరిచారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బ్రహ్మారెడ్డి సోదరుడు తమపై దాడి చేశాడని గౌతమ్ రెడ్డి ఆరోపించారు. తమపై దాడి చేస్తున్న కారంపూడి సీఐ ఏమాత్రం స్పందించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ మాటలు చెప్పలేని మాటలు టీవీలో అన్ని మాటలు అన్నారు వాళ్ళు. అసలు మీ బూతులు అన్నీ వాడారు. అసలు మీకేం పని ఊళ్ళో రావటానికి? రాళ్ళు తీసుకొని కొట్టారు, కర్రలు, ఐరన్ రాడ్లు అన్నీ తీసుకొని కొట్టారు. మాచర్ల మండలం రాయవరంలో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారన్న సమాచారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లారు. టీడీపీ నేతలను ప్రలోభాలపై ప్రశ్నించడంతో వారు దాడి చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఏదైతే పోలింగ్ బూతులు 2 పోలింగ్ పోస్టులు ఉంటే ఒక కానిస్టేబుల్ పెట్టారు. అవసరం లేని చోట మాకు ఫేవర్గా ఉండే దాంట్లోనేమో ఒక అడిషనల్ ఎస్పీని, ఒక డిఎస్పీని ఒకే బూత్లో ఒక డిఎస్పీ స్థాయి అధికారిని ఇక్కడ పెట్టారు. 2 పోలింగ్ స్టేషన్ ఉన్న చోట ఒక కానిస్టేబుల్ పెట్టి ఇచ్చల విడిగా కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు తెలుగుదేశం కార్యకర్తలాగా పనిచేశారు. ప్రతి క్షణం కూడా వాళ్ళకు ఒకవైపు ఎంకరేజ్ చేస్తూ మా వాళ్ళ మీద దాడులకి ప్రోత్సహిస్తూ ఎలాగైనా సరే గెలవాలనే ఆలోచనతో ఏదో రకంగా రిగ్గింగ్లు చేసి బూత్ ఆక్యుపై చేసుకొని చేసే కార్యక్రమం. రెంటచింతల మండలం తుమ్మూరు కోటలో 6 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయగా అందులో 203, 204, 206 పోలింగ్ బూతుల్లో ప్రవేశించిన టీడీపీ గుండాలు ఈవీఎంలను పగలగొట్టారు. 205 పోలింగ్ బూత్లో టీడీపీ దాడిలో ఈవీఎం పాక్షికంగా పగిలిపోయింది. 58 to 59% ఆఫ్ లేడీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు చెప్పే ఇది. సో మహిళల టర్న్అవుట్ చూసిన తర్వాత ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతుంది. సరే, ఏదో ఒక రకంగా భయాన్ని సృష్టించాలా, ఏదో రకంగా అంటే ఇంకా ఏం చేయాలా? పోలీసులు అడ్డు పెట్టుకుని రిగ్ చేసుకోవాలా? వాళ్ళ అనుకూలమైన ఊర్లలో పోలీసులే, నో పోలీస్. మన ఊర్లలో పోలీసులు పెట్టడం, నిర్బంధించడం, ఇబ్బందులు పెట్టడం, వాళ్ళు ఎక్కడ దాడులు చేస్తే అంటే మనల్ని చెదరగొట్టడం, వాళ్ళు రిగ్గింగ్ చేయించుకోవటం, ఇదే పని చేస్తూ ఉన్నారు. వీటితో పాటు గెట్టిపాలెంలోనూ 215 పోలింగ్ బూత్లో ఈవీఎంను పగలగొట్టారు టీడీపీ నేతలు. ఈవీఎంలు పగిలిపోవడంతో తుమ్మూరు కోటలో 2 గంటల పాటు పోలింగ్ను నిలిపివేశారు అధికారులు. కారంపూడి మండలం ఉప్పిచెర్ల వద్ద హైస్కూల్లో 251 పోలింగ్ బూత్లో ఈవీఎంను కూడా పగలగొట్టారు. పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై టీడీపీ నేతలు దాడికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించి వేస్తారు పోలీసులు. మొత్తం మీద తెలుగుదేశం శ్రేణుల ఫ్రస్ట్రేషన్లో, వారి దాడుల్లో ఓడిపోతామన్న వారి భయం కొట్టొచ్చినట్లు కనబడుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.